హాయ్ అండి, అందరికీ నమస్కారం. పటాన్ చెరువుకి దగ్గరలో ప్రైమ్ లొకేషన్లో ట్రిప్లెక్స్ విల్లా తీసుకొని వచ్చినానండి ఈరోజు మీకోసం. ఈ ఎంతో అద్భుతంగా ఉన్న ఈ విల్లా 169 గజాల్లో ఉంటుంది. నూట 69 గజాల్లో ఉన్న ఈ విల్లా మనకు వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది. ఒకసారి విల్లా ముందున్న రోడ్డు కూడా చూడండి. ఈ విల్లా ప్రత్యేకత ఏంటి అంటే ఇక్కడ ఆల్రెడీ చుట్టుపక్కల అన్నీ కూడా కన్స్ట్రక్షన్ అయిపోయినాయి. ఆల్రెడీ ఇక్కడ వచ్చి ఫ్యామిలీస్ కూడా ఉంటున్నారు. మీరు అది కూడా ఒకసారి చూడొచ్చు. ఇప్పుడు ఒకసారి అయితే లోపలికి వెళ్దాం. అంతకంటే ముందు ఎలివేషన్ కూడా ఒకసారి చూడండి. ఒకసారి చూడండి, కన్స్ట్రక్షన్ కూడా అయిపోయే దశలో ఉన్నాం ఇప్పుడు మనము. లోపల మనకు వచ్చేసి ఒక కార్ పార్కింగ్ కూడా పడుతుందండి. కార్ పార్కింగ్ అయిన తర్వాత కూడా మనకు చాలా స్పేస్ ఉంటుంది. సో లోపల చూసుకున్నట్టయితే ఎంత బ్యూటిఫుల్గా అంత ఎట్లా చేశారో చూడండి. మనకి ఇక్కడ పార్కింగ్లో చూసుకున్నట్లయితే మంచిగా బుద్ధ కూడా ఇచ్చినారండి. సో బయట కూడా చూడండి ఎంత మంచిగా ఫాల్ సీలింగ్ కూడా చూడండి ఒకసారి ఎలా ఉంది ఏంటి అనేది. మీరు లోపల కూడా ఒకసారి చూడండి, వర్క్ మొత్తం కూడా అయిపోయింది. కబోర్డ్ వర్క్ నడుస్తుంది. కన్స్ట్రక్షన్ మొత్తం కూడా నీట్గా కంప్లీట్ అయిపోయింది. ఒకసారి అయితే ఓపెన్ కిచెన్ కూడా చూడండి. మనకు ఓపెన్ కిచెన్ కబోర్డ్ వర్క్ కూడా మొత్తం కంప్లీట్ అయ్యింది. సో ఓపెన్ కిచెన్ పక్కనే మనకు పూజ రూమ్ కూడా ఇచ్చినారు. పూజ రూమ్ కూడా ఒకసారి చూడండి. కిందైతే మనకు ఒక బెడ్రూమ్ కూడా ఇచ్చారు. కింద బెడ్రూమ్ కూడా ఉంది. సో అలాగే టీవీ పాయింట్ కూడా చూడండి. ఇప్పుడు ఒకసారి అయితే పైకి వెళ్దాం. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వచ్చినాం. ఫస్ట్ ఫ్లోర్లో కూడా లివింగ్ ఏరియా చూడండి ఎలా ఉందో. మనకి ఇక్కడైతే టీవీ పాయింట్ ఇచ్చినారు. ఒకసారి అయితే ఇక్కడ బాల్కనీ ఏరియా కూడా వచ్చింది. మనకు బాల్కనీ ఏరియా కూడా చూడొచ్చు. ఆల్రెడీ కంప్లీట్ అవ్వట్లేదు, ఇంకా అయ్యే దశలో ఉంది కాబట్టి ఇంకా ఇక్కడ కొంచెం క్లీన్ కూడా చేయలేదు. సో ఇక్కడ అలా వదిలేశారు. ఇప్పుడైతే ఒకసారి బెడ్రూమ్ కూడా చూద్దాం. ఇందులో మనకైతే 2 బెడ్రూమ్స్ ఇచ్చారు. ఫస్ట్ ఈ ఒక బెడ్రూమ్ చూద్దాం. బెడ్రూమ్ కూడా చాలా పెద్దగా ఉంది. సో బెడ్రూమ్లో కూడా కబోర్డ్ వర్క్ కూడా మీరు ఒకసారి చూడొచ్చు. సెల్ఫ్ కబోర్డ్ వర్క్ అయితే చాలా నీట్గా ఫినిషింగ్ అంతా చాలా అద్భుతంగా ఉంది. మెటీరియల్ కూడా అయితే చాలా బాగుంది. ఇది చిల్డ్రన్ బెడ్రూము. వెంటిలేషన్ కోసం కూడా మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ కిటికీలు కూడా చూడండి ఎంత పెద్దగా ఇచ్చినారో. సో చిల్డ్రన్స్ బెడ్రూమే ఇంత పెద్దగా ఎంత స్పేస్ వచ్చింది, చాలా బాగుంది అసలు. మీరు చూసినట్లయితే ఇక్కడ వర్క్ చేసుకోవటానికైనా పిల్లలు చదువుకోవటానికైనా కూడా చాలా కంఫర్ట్గా ఉంటుంది. అలాగే ఇప్పుడు ఈ బెడ్రూమ్లో మనం వచ్చేసి వాష్రూమ్ కూడా ఒకసారి చూద్దాము. సో వాష్రూమ్ కూడా ఒకసారి చూడండి. వాష్రూమ్ కూడా చాలా పెద్దగా ఇచ్చినారు. స్పేస్ అయితే చాలా ఉంది వాష్రూమ్కి కూడా. వెస్టర్న్ మోడల్లో ఇచ్చారు. అది కూడా ఒకసారి చూసేసండి. వాష్రూమ్ కూడా ఒకసారి చూడండి. లివింగ్ ఏరియా చూసుకున్నట్లయితే చాలా స్పేస్ ఉంది, చాలా పెద్దగా కూడా ఉంది. ఎంత ఫ్రీగా ఉందో కదా. వెంటిలేషన్కి కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా చుట్టూ కూడా చూస్తున్నారు కదా. అటు బాల్కనీ ఏరియా, ఇటు కిటికీలు కావచ్చు. ఇప్పుడు పగలు మనం ఎక్కడ లైట్స్ వేయకపోయినా కూడా వెంటిలేషన్ చూడండి ఎంత వెళ్తుందో చూడండి. మీరు మెటీరియల్ పరంగా చూసుకున్నా కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా చాలా ప్రీమియంగా చేస్తున్నారు వర్క్ కూడా. మీరు చూస్తూనే ఉన్నారు ఇక్కడ. సో ఆల్రెడీ ఒక బెడ్రూమ్ చూసాం కదా. ఇప్పుడు ఇంకొక బెడ్రూమ్ కూడా చూద్దాం. సో బెడ్రూమ్ చూడండి చాలా స్పేస్ ఇచ్చినారు, చాలా పెద్దగా ఉంది. మనకు కబోర్డ్ వర్క్ కూడా చూడండి. మీరైతే కబోర్డ్ వర్క్ కూడా ఎంత నీట్గా ఇచ్చినారో చూస్తున్నారు కదా. సో వెంటిలేషన్ కోసం ఇక్కడ చూస్తున్నట్లయితే మీరు కిటికీలు కూడా అంతా చూడండి. సో అలాగే మనం ఒకసారి వాష్రూమ్ కూడా చూద్దాం ఎలా ఉందనేది. వాష్రూమ్ చూసారు కదా ఎంత పెద్దగా ఇచ్చింది, అసలు ఎంత స్పేస్ ఉంది. ఇది చూసారు కదా. బెడ్రూమ్ అయితే చాలా పెద్దగా ఉంది, చాలా స్పేస్ ఉంది. అసలు చాలా పెద్ద బెడ్రూమ్ ఇచ్చారు. ఇది ట్రిప్లెక్స్ విల్లా అని చెప్పాను కదా. సో ఇప్పుడు పైన ఇంకొక ఫ్లోర్ ఉంది, అది కూడా చూద్దాం. పైకి కూడా వెళ్దాం. ఇప్పుడైతే సెకండ్ ఫ్లోర్కి వచ్చినాం. ఇందులో థియేటర్ రూమ్ కూడా ఉంది. రూమ్ కూడా ఒకసారి చూద్దాం. ఇదైతే థియేటర్ రూమ్ అయితే చాలా అంటే చాలా పెద్దగా ఉంది. ఎంత స్పేస్ ఇచ్చారు. వెంటిలేషన్ చూడండి ఎంత వెళ్తురుంది అసలు. మనకి ఇక్కడ చూసుకున్నట్టే పెద్ద పెద్ద ఇవి కూడా వచ్చినాయి, కిటికీలు కూడా వచ్చినాయి.
సో చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా స్పేస్ వచ్చింది ఇక్కడ. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ ప్రొజెక్టర్ వస్తుంది. సో అక్కడ చూసుకున్నట్లయితే స్క్రీన్ వస్తుంది. చూస్తున్నారు కదా, చాలా పెద్దగా ఉంది. అసలు ఈజీగా ఒక 5 to 6 మెంబర్స్ వరకు థియేటర్ ఫీలింగ్ ఎంజాయ్ చేయొచ్చండి. ఇక్కడ మీరు ఒకవేళ టెర్రస్ గార్డెన్ చేసుకోవాలి అనుకుంటే కూడా ఇక్కడ చాలా బాగుంటుంది. మీరు చూస్తున్నారు కదా, పైన అంతా అది వేసినారు, మనకు రేకుల షెడ్ లాగా కూడా వేసినారు. సో ఇక్కడ టెర్రస్ అది పెంచుకోవాలి అనుకున్నా కూడా, గార్డెన్ మీరు పెంచుకోవాలి అనుకున్నా కూడా చాలా మంచిగా ఉంటుంది. స్పేస్ కూడా మనకి ఇక్కడైతే చాలా ఇచ్చినారు. మీరు చూస్తూనే ఉన్నారు, చూస్తున్నారు కదండి, చుట్టూ కూడా కన్స్ట్రక్షన్స్ పూర్తయి వచ్చి ఉంటున్నారు. మనం బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే ఎంత పెద్ద కన్స్ట్రక్షన్ నడుస్తుంది. అపార్ట్మెంట్ అనుకుంటాను, చాలా పెద్ద కన్స్ట్రక్షన్ నడుస్తుంది. సో ఆల్రెడీ ఇక్కడ అందరూ చుట్టుపక్కల జనాలు కూడా వచ్చి ఉంటున్నారు కాబట్టి మీరు ఇప్పుడు ఇక్కడ వచ్చి ఉండేందుకు రెడీగా ఉందండి. ట్రిప్లెక్స్ విల్లా కూడా ఒకసారి చూసారు కదా, దాని లొకేషన్ కూడా చెప్తానండి నేను ఇప్పుడు వచ్చేసి. ఇది మనకు పటాన్ చెరువుకి జస్ట్ 4 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. అలాగే హైటెక్ సిటీకి 20 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఇది వచ్చేసి ఇంద్రేశం మున్సిపాలిటీ పరిధిలో ఉన్న రామేశ్వరం బండాలో ఉంటుంది. సో అవుటర్ ఎగ్జిట్ నెంబర్ 3, 4కి మధ్యలో ఉంటుంది. సో అలాగే ఒక్కటే కాదండి, ఇంకా ఆ బిల్డర్కి సంబంధించి 2-3 కన్స్ట్రక్షన్స్ కూడా నడుస్తున్నాయి. సో ఆ కన్స్ట్రక్షన్ వర్క్ కూడా మీరు చూడొచ్చు. కన్స్ట్రక్షన్ ముందున్న రోడ్డు కూడా ఒకసారి చూడండి. ఇది మనకు వచ్చేసి 30 ఫీట్ రోడ్డు ఉంది. సేమ్ ఇది కూడా 169 గజాలు ఉందండి. హెచ్ఎండిఎల్ లేఅవుట్, అన్ని పర్మిషన్స్తో, మెటీరియల్ కూడా చాలా బాగుందండి. మీరు కనుక ఇప్పుడు సైట్ విజిట్ చేసి బుక్ చేసుకున్నట్లయితే సో మీరు దగ్గరుండి మీకు నచ్చినట్టు కస్టమైజ్ చేసుకోవచ్చు. సో మరిన్ని వివరాలకి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి.